హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత ఎపిసోడ్ 24. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. డోర్ చప్పుడు అవుతూ ఉండడంతో వచ్చి తలుపు తీశాడు రామ్. హాయ్ సార్, ఐఆమ్ ఫ్రూటీ. ఎనీ టైమ్ ఎనీ డ్యూటీ. మీకు 24 అవర్స్ ఏం కావాలి అన్నా ఈ నెంబర్కి ఒక్క కాల్ చేయండి సార్ అని లొడలొడ వాగుతున్నాడు. అదంతా చూస్తూ సీత నవ్వుతూ టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళింది. ఒరేయ్, ఎవడ్రా నువ్వు అసలు? చిరాకుగా అన్నాడు రామ్. ఏంటి సార్, ఏంటి? ఏదో ఫ్రెండ్ని పిలిచినట్టు ఎవడ్రా అంటున్నారు? నేనిక్కడ టూర్ గైడ్ని సార్, మీకు అన్నీ తిప్పి చూపిస్తాను, టోకెన్ తీసుకోండి సార్ అంటూ టోకెన్ ఇస్తున్నాడు ఫ్రూటీ. మాకు ఎటువంటి టూర్ గైడ్ అవసరం లేదు, ప్లీజ్ వెళ్ళు, చిరాకు రప్పించద్దు అని అతనిని బయటికి తోసి తలుపు వేశాడు. రామ్ వచ్చేలోపే సీత ఫ్రెష్ అప్ అయి వచ్చేసింది. రామ్ వెనక నుంచి సీతని గట్టిగా హత్తుకున్నాడు. ఆ వదులు బావా. రామ్ కౌగిలిని విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది సీత. అస్సలు వదలను, ఇలా కాసేపు ఉండవే, హక్ చేసుకుంటే చాలు. ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా ఇలా గట్టిగా కౌగిలించుకోవాలని అనిపిస్తోంది నాకు. సీత నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ అన్నాడు రామ్. అబ్బా వదులు బావా, నాకు కితకితలు వస్తున్నాయి. నోర్మి, ఎవరికైనా ఫస్ట్ అలాగే ఉంటుంది. అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చింది దూరంగా కూర్చోవడానికా? వదులు వదులు అంటావేంటి? అలవాటు చేసుకో కొంచెం. అబ్బా కొంచెం సేపు వదులు బావా, నాకు ఆకలేస్తుంది. డ్రెస్ చేంజ్ చేసుకుని రా బావా, నా బంగారం కదూ, నా బుజ్జి కదూ, రెడీ అయి రారా, బయటికెళ్ళి ఏమైనా తిందాము. ప్రేమగా రామ్ గెడ్డం పుచ్చుకుని బ్రతిమలాడుతున్నట్లు అంది సీత. అయితే ముద్దు పెట్టచ్చు కదా సీత? ముద్దు ముద్దు వచ్చిన దగ్గర నుంచి చంపేస్తున్నావు. సరేరా అని సీత అనడంతో, పర్వాలేదు, మా సీత ముద్దపప్పు అనుకున్నాను. ఎక్కడో కనిపించకుండా స్పైసీనెస్ కూడా ఉంది సీత నీలో. ఇక్కడ నుంచి వెళ్ళేలోపు బయటకు తీసేస్తానులే అంటూ సీతని గట్టిగా హత్తుకుంటూ పెదవులు అందుకున్నాడు. ఒక్క నిమిషం అయిందో లేదో తలుపు మళ్ళీ దడా దడా చప్పుడు. రామ్ని దూరంగా తోసేస్తూ, అయ్యో బావా, ముందు వెళ్ళి చూడు, ఎవరో వచ్చారు అంది సీత. అబ్బా వస్తే రాణి, వాళ్ళే వెయిట్ చేస్తారు సీత, ప్లీజ్ కోఆపరేట్ చేయవే అంటున్నాడు సీత పెదవులు అందుకోవడానికి దగ్గరగా వస్తూ. మళ్ళీ డోర్ చప్పుడు దడదడా దడదడా అని. ఈసారి రామ్కి బాగా కోపం వచ్చింది. అరే ఎవడ్రా వీడు అనుకుంటూ ఫాస్ట్గా వెళ్ళి తలుపు తీశాడు. హాయ్ సార్, ఐఆమ్ ఫ్రూటీ. నన్ను మిస్ చేయకండి సార్, మీకు నాలాంటి గైడ్ అస్సలు దొరకడు. మీకు అరకు మొత్తం తిప్పి చూపిస్తాను, క్షణక్షణం మీ వెంటే ఉంటాను అంటూ ఎత్తుపళ్ళు బయటపెట్టి నవ్వుతూ అంటున్నాడు. రామ్లో కోపం ఫీక్స్కి వెళ్ళిపోయింది. ఓయ్, ఏంటంటున్నావు? మా ఇద్దరి మధ్య నువ్వు క్షణక్షణం ఉంటావా? ఇంకొక్కసారి డోర్ చప్పుడు చేశావో చంపేస్తాను అంటూ వాడి నెత్తి మీద గట్టిగా ఒక గుద్దు గుద్దాడు. వాడు తల పట్టుకుని అమ్మో చంపేశాడు అని అరుస్తుండగానే తలుపు వేసేశాడు. ఈడియట్ అనుకుంటూ డోంట్ డిస్టర్బ్ బోర్డ్ తీసుకువచ్చి డోర్కి తగిలించాడు. బావా, ఇప్పుడు ఆ బోర్డు ఎందుకు పెట్టావు బయట? మనం బయటికి వెళ్ళాలి కదా. ఒసేయ్, ఇది టూ మచ్. నేను టచ్ చేయడానికి 25 డేస్ వెయిట్ చేశాను సీత. ఒకసారి నీకు మూడ్ బాలేదు, మరొకసారి నాకు. ఇప్పుడిప్పుడే మనం ఇద్దరం సెట్ అయ్యాము. 25 డేస్ తర్వాత ఒక్కరోజు, జస్ట్ ఒక్కరోజు మాత్రమే మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. మార్నింగ్ నుంచి ఒక్క ముద్దు కోసం ఎంత తాపత్రయపడుతున్నాను, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. అయినా కూడా నన్ను ఇంతలాగే ఏడిపించడం కరెక్ట్ కాదు సీత. ఇప్పుడు నేనేం చేశాను బావా? ముద్దిస్తున్నాను కదా. సరే, ఒక్కసారి నన్ను టచ్ చేసి చూడు. హస్కీ వాయిస్తో మాట్లాడుతున్న రామ్ వైపు అలాగే చూస్తూ టచ్ చేసి చూసింది సీత. ఏంటి బావా ఈ వేడి? జ్వరం వచ్చిందా? ఇది ఫీవర్ వల్ల వచ్చిన వేడి కాదే అంటూ సీతని ఒక్కసారిగా ఎత్తుకుని అమాంతం మంచం మీద పడేశాడు. బావా ఆగు ఆగు, వెనక్కి జరుగుతోంది సీత. సీత, ఈ ఒక్క పదం తప్ప నీకింక మాటలేమీ రావా
ఆగు ఆగు అంటూ నాకు బ్రేకులు వేయడమే నీ పనా? అయినా ఇంకా ఎన్ని రోజులు ఆపుతావే? ఆగు బావా, ముందేమైనా తిని వద్దాం కదా. నువ్వు కూడా ఆకలిగా ఉందన్నావు కదా. ఒసేయ్, ఇప్పుడే కదా గార్డెన్లో మామిడికాయ ముక్కలు అన్నీ తిన్నావు, బేబీకార్న్ తిన్నావు, 2-3 గ్లాసులు తిన్నావు, లస్సీ తాగావు. ఇంకెక్కడ ఆకలేస్తుందే? నాకు ఆకలేస్తుంది బావా. రామ్ దగ్గరగా వస్తుంటే దూరంగా జరుగుతూ అంటుంది సీత. సరే వెళ్దాంలే, ఒక 15 మినిట్స్ కోఆపరేట్ చేయవే సీత. వెనకగా చెయ్యి పెట్టి బ్లౌజ్ థ్రెడ్ లాగాడు రామ్. సీత స్టాచ్యూలాగా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని ఉండిపోయింది. అరుస్తుందేమో అని సీత నోరు మూశాడు ఒక చేతితో. నువ్వు అరిచినా ఇక్కడ మా అమ్మ మీ అమ్మ ఎవరూ రారు, నువ్వు నేను మాత్రమే ఉన్నాము అంటూ ఒక్కసారిగా సీతని కౌగిట్లో బంధించేసి మెడ మీద బుగ్గల మీద ముద్దులు పెడుతున్నాడు. రామ్ ఊపిరి స్పర్శకి అతని కౌగిట్లో ఒదిగిపోతోంది సీత. రామ్ చీర పిన్స్ తీస్తుంటే బావా చీర తీయకు, సిగ్గుపడుతోంది. మాట్లాడొద్దని చెప్పాను కదా సీత. సీత మాటలు వినకుండా చిన్నగా చీర తీసి పక్కన పడేశాడు. బావా మళ్ళీ నేను రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సీత, వాటర్లో గేమ్స్ ఆడేటప్పుడు చీర ఎవరైనా కట్టుకుంటారా? ఏ డ్రెస్ వేసుకోవాలో నేను చెప్తాను, ఇప్పుడు ఇవన్నీ ఆలోచించొద్దు అని లొడలొడ మాట్లాడుతున్న సీత నోటికి లిప్స్తో లిప్ లాక్ వేశాడు రామ్. 4 పెదవులు ఒక్కటిగా మారి ఒకరి ఊపిరిగా మరొకరు మారిపోయారు. ఒకరి ఇష్టాలను ఒకరు తీరుస్తూ 2 శరీరాలు ఒక్కటిగా మారుతున్నాయి. ఇద్దరి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏసీ వేసి ఉన్నా కూడా ఆ గదంతా వేడిగా మారిపోతోంది. దాదాపు 2 గంటల వాళ్ళ రొమాంటిక్ యుద్ధానికి స్వస్తి చెప్తూ చిరుచెమటల సాక్షిగా అలసి సొలసి ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి అలా నిద్రలోకి జారుకున్నారు. ఏసీ 16లో ఉండటం వల్ల చలివేసి చిన్నగా కళ్ళు తెరిచింది సీత. అంతా చీకటిగా ఉంది. బావా బావా నిద్రలే. పక్కనే ఉన్న రామ్ని తట్టి లేపింది. రామ్ లేచి లైట్ వేశాడు. లైట్ వెలుగులో తనని తాను చూసుకుని గట్టిగా అరుస్తోంది సీత. బావా లైట్ ఆఫ్ చేయి. ఎందుకే అరుస్తావు? పర్వాలేదు నేనే కదా అంటున్నాడు రామ్ చిలిపిగా చూస్తూ. దొంగ సచ్చినోడా, అలా చూస్తున్నావే? దుప్పటి తలపై నుంచి కింద వరకు ముసుగు వేసేసుకుంటూ తెగ సిగ్గుపడిపోతూ మెలికలు తిరిగిపోతోంది సీత. ఒసే ఏంటి ఆ తిట్లు? ఆయన నా దగ్గర సిగ్గెందుకు? దుప్పటి తీసే అంటున్నాడు రామ్. కొడతాను రోయ్, లాగద్దు అంటోంది సీత. కొట్టినా పర్వాలేదు రోయ్ అంటూ తాను కూడా అదే దుప్పట్లోకి దూరిపోయాడు. దాదాపు గంట తర్వాత సిగ్గులకు సెలవిచ్చేస్తూ లెక్కలేనన్ని ముద్దులు మరెన్నో కౌగిలింతలతో ఇద్దరూ వేడి నిట్టూర్పులతో అలసి సొలసి సేద తీరుతున్నారు. రామ్ గుండెలపై వెంట్రుకలను వేలుతో అలా పట్టుకుని లాగింది సీత. ఏంటే ఏమైంది నీకు? మళ్ళీ కమిట్ అవుదామా అంటూ సీతని అమాంతం ఆక్రమిస్తున్నాడు రామ్. చంపుతాను. నీ రొమాన్స్కి కాస్త బ్రేకులు వేయి బావా. బయటికి వెళ్దాం పదురా, రెడీ అవుదాం. సరే త్వరగా వచ్చేద్దాం తిరిగి రొమాంటిక్గా చూస్తూ అంటున్నాడు రామ్. ఛీ బావా, ఏంటసలు నువ్వు? నీకెప్పుడు అదే ధ్యాస? సిగ్గే లేదా నీకు? ఒసే ఇది దారుణం. ఒక్కరోజంటే ఒక్కరోజు మనం కలిసి ఉన్నాము పెళ్ళైన తర్వాత, మళ్ళీ ఇదే రోజు కదా. సర్లే బావా, ఏదో అన్నాను, ఇప్పుడు నువ్వు నా క్లాస్ తీసుకోకు, నేను స్నానం చేసి వస్తాను అంటూ టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళింది సీత. దాదాపు 1/2 అవర్ తర్వాత చక్కగా ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చింది. రూమ్లో ఎక్కడా రామ్ కనిపించకపోవడంతో బావా బావా అటు ఇటు చూసింది. రామ్ ఒక్కసారిగా వెనక నుంచి సీత నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా బిగించి ఎత్తుకుని గిరగిరా తిప్పాడు. వదులు బావా, కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో టవల్ జారిపోతుంది, వదులు. అసలు నువ్వు ఈ గెటప్లో ఎంత ముద్దుగా ఉన్నావు సీత. ఫ్రెష్గా భలే కనిపిస్తున్నావు. జారిపోతే మరీ మంచిదిలే. సీత జుట్టు మొత్తం ముందుకు వేసి మెడ వంపుల మీద వీపు మీద ముద్దులు పెడుతున్నాడు రామ్. సీత ఒంటి మీద అక్కడక్కడా కనిపిస్తున్న నీటి బిందువులు తామరాకుపై నీటి బిందువుల్లాగా తలుక్కున మెరుస్తున్నాయి. బావా మళ్ళీనా? నా వల్ల కాదురా, నీరసంగా ఉంది. మధ్యాహ్నం నుంచి సరిగ్గా ఫుడ్ లేదు. రామ్ కౌగిలి విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది సీత. రామ్ చేతులు సీత అణువణువు స్పృశిస్తుంటే సిగ్గుతో మెలికలు తిరిగిపోతోంది. డోర్ చప్పుడు దడదడామని. ఏంటే, మనమిద్దరం కొంచెం రొమాంటిక్గా ఉండడం స్టార్ట్ చేసామో లేదో, ఈ డిస్టర్బెన్స్ ఏంటి? మళ్ళీ ఆ ఫ్రూటీ గాడే వచ్చుంటాడు.
ఈసారి వాడిని చంపేసి వస్తాను, నా చేతుల్లో ఉందే వాడికి అంటూ రామ్ డోర్ వైపుకు వెళ్ళగానే సీత గబగబా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయి చీర కట్టుకుని బయటకు వచ్చేసింది. లూజ్గా ఉన్న తన జుట్టుని టవల్తో తుడుచుకుంటూ, ఎవరండి వచ్చింది అడిగింది సీత. ఫుడ్ గురించి సీత, డోర్ డెలివరీ బాయ్ వచ్చాడు. అవునా, మరి ఆర్డర్ చెప్పారా? లేదే, బయటికి వెళ్తున్నాం కదా, 5 స్టార్ హోటల్లో చేద్దాం. ఇది కూడా 5 స్టార్ హోటలే కదా బావా, రెస్టారెంట్కి వెళ్దాం సీత. అవును, నువ్వేంటి ఇంత ఫాస్ట్గా చీర కట్టేసుకున్నావు? సీత దగ్గరికి వస్తూ అడుగుతున్నాడు రామ్. లేకపోతే అసలు నువ్వు నన్ను కట్టుకొని ఇస్తావా? నవ్వుతూ అంది సీత. ఈరోజు బాగుంది కదా సీత, సీతని కౌగిలించుకుంటూ అన్నాడు రామ్. సీత రామ్ కళ్ళల్లోకి చూడలేకపోతోంది. సిగ్గుతో కళ్ళు దించుకుంటోంది. చెప్పవే, బాలేదా? ఏంటి బావా నువ్వు ఇలా అడుగుతున్నావు? నాకు మాటలు రావట్లేదు. నీకు నాకు మధ్య ఈ సిగ్గులెందుకు చెప్పు? అబ్బా, నాకు ఆకలేస్తోంది బావా, ముందు నువ్వు రెడీ అయ్యిరా. అయ్యో సారీ సీత, 5 మినిట్స్ అంటూ రామ్ బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాడు. రామ్ వచ్చేలోపు సీత చక్కగా జడ వేసుకుని చిన్న స్టిక్కర్ పెట్టుకుని చక్కగా రెడీ అయింది. వెళ్దామా అన్నాడు రామ్ సీతని చూస్తూ. ఐఎమ్ రెడీ బావా, ఎలా ఉన్నాను, బాగున్నానా? సూపర్ ఉన్నావు, నాకు నిన్ను చూస్తుంటే అస్సలు వదలబుద్ధి వేయట్లేదు, అంత ముద్దుగా కనిపిస్తున్నావు తెలుసా? రామ్ మాటలకు సీత బుగ్గలు ఎర్రబడుతున్నాయి. చాలు చాలు, సిగ్గుపడింది. వెళ్దామా సీత? చెయ్యి పట్టుకుని బయటికి నడిచాడు రామ్. ఫోన్లో క్యాబ్ బుక్ చేశాడు. సీత, ఇక్కడ 5 స్టార్ హోటల్స్ ఏమీ లేవే, నెట్లో అస్సలు లొకేషన్ చూపించట్లేదు. నేను చెప్పాను కదా బావా, నువ్వు విన్నావు కాదు. అత్తయ్య వాళ్ళు మన కోసం అంతా ప్రిపేర్ చేసి పంపించారు. నువ్వే ఆ పులిహార తినడం మన వల్ల కాదని అందరికీ పంచిపెట్టేశావు. చిన్న హోటల్స్ అయినా పర్వాలేదు, ఫుడ్ బాగానే ఉంటుంది, తినేద్దాం బావా, నాకు చాలా ఆకలేస్తుంది అంది సీత. భయ్యా, ఇక్కడ దగ్గరలో మంచి హోటల్ ఏదైనా ఉంటే అక్కడికి తీసుకువెళ్ళు, క్యాబ్ డ్రైవ్ చేస్తున్న అబ్బాయితో చెప్పాడు రామ్. ఇక్కడ దగ్గరలో కాఫీ మ్యూజియం ఉంది సార్, కాఫీ గింజల తయారీ దగ్గర నుంచి మిషన్స్ వరకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారు. అక్కడ కాఫీ, టిఫిన్ చాలా బాగుంటాయి. ఓ సరే, అక్కడికే తీసుకువెళ్ళు. టీకే సార్ అంటూ ఒక 15 మినిట్స్లో కాఫీ మ్యూజియం ముందు వాళ్ళని డ్రాప్ చేశాడు డ్రైవర్. సీతారాం ఇద్దరూ కాఫీ మ్యూజియంలోకి వెళ్ళారు. కాఫీ మ్యూజియం ఎంట్రన్స్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్తున్నారు. సీత, ఇప్పుడు ఆల్రెడీ 7 అయిపోయింది, ఇక్కడ టైమింగ్స్ చూసావా? నైట్ 8 వరకే అని ఉంది. అవును బావా, నీ వల్లే లేట్ అయింది చిరుకోపంగా చూస్తూ అంది సీత. రామ్ నవ్వుతూ సీతని పైనుంచి కింద వరకు అలా చూస్తున్నాడు. బావా, ఎందుకు అలా చూస్తున్నావు? నీ చూపులే తేడాగా ఉన్నాయే. అంటే ఇందాక రూమ్లో జరిగిన సిచ్యువేషన్ గుర్తుకు వస్తుంది సీత. అయ్యో బావా, మనం బయటికి వచ్చాం, ప్లీజ్ ఇప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడద్దు, మన పక్కనే చాలామంది ఉన్నారు, వింటారు. సరే సరే, నువ్వు టెన్షన్ పడకు నవ్వుతూ అన్నాడు రామ్. కాఫీ మ్యూజియంలో ఒక వారగా ఉన్న పార్క్ ప్లేస్లో చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళని చూస్తూ, బావా, బాల్యం చాలా గొప్పది కదా, ఏ బాధలు కష్టాలు ఉండవు, కల్మషం అంటే తెలియని స్వచ్ఛమైన మనసులు కదా వాళ్ళవి, ఆ పిల్లలను చూస్తూ అంది సీత. అవును సీత, మనిషి తృప్తిగా హాయిగా రేపటి గురించి ఆలోచించకుండా ఉండేదే బాల్యం నవ్వుతూ అన్నాడు రామ్. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళి టిఫిన్ ఆర్డర్ ఇచ్చి వేడి వేడి బజ్జీ, దోశ తిన్నారు. కడుపు నిండా తిని అక్కడ ఉన్న మరొక షాప్లోకి వెళ్ళారు. లోపల గోడలపై కాఫీ గింజల తయారీ గురించి క్లుప్తంగా రాసి ఉంది. కాఫీ గింజల గురించి, వాటి మిషన్స్ గురించి అర్థమయ్యేటట్లు రకరకాల బొమ్మలు కనిపిస్తున్నాయి. అబ్బా బావా, కాఫీ గింజల తయారీ గురించి ఎంత బాగా వివరించారో కదా చిత్ర రూపంలో. అవును సీత, కాఫీ వెనకాల పెద్ద చరిత్రే ఉంది నవ్వుతూ అన్నాడు రామ్. అక్కడ అన్నీ కాఫీ ప్రొడక్ట్స్తోనే రెడీ అయి ఉన్నాయి. కాఫీ చాక్లెట్స్ చెప్పలేనన్ని రకాలు ఉన్నాయి. బావా, నేను చాక్లెట్స్ తింటాను. కాఫీ చాక్లెట్ తింటే కాఫీ తాగినట్లే అనిపిస్తుంది నవ్వుతూ అంది సీత. అది సరే గాని, ఇక్కడ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి సీత, ఏ ఫ్లేవర్ తీసుకుంటావు? అన్ని ఫ్లేవర్స్ తీసుకుంటాను బావా, అన్ని రకాలు కొనుక్కుందాము. ఒక చాక్లెట్ ఓపెన్ చేసి చప్పరిస్తూ, బావా నువ్వు కూడా తిను బావా, చాలా బాగున్నాయి. నాకు కాఫీ చాక్లెట్ టేస్ట్ చూడాలని ఉంది, బట్ చాక్లెట్ తిని కాదు అంటూ తన పెదవులు రుద్దుకుంటూ సీత వైపు ఐమూలగా చూస్తున్నాడు రామ్. రామ్ చూపులను అబ్జర్వ్ చేస్తూ, బాబోయ్ బావా,
నీ దగ్గర ఇలాంటి కళలు కూడా ఉన్నాయా? నేనస్సలు నీ దగ్గర నుంచి ఇలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయలేదురా బాబు. ఒసేయ్, ఎవరైనా మొగుడు రొమాంటిక్గా మాట్లాడితే సంబరపడతారు. నేనంటే మా ఆయనకి ఎంత ఇష్టం అని పొంగిపోతారు. నువ్వేంటే డిస్కరేజ్ చేస్తావు? డిస్కరేజ్ చేయట్లేదు, బట్ ఇంత రొమాంటిక్గా మాట్లాడతావని అనుకోలేదు అంటున్నాను. రూమ్కి వెళ్ళాక కాఫీ టేస్ట్ చూపిస్తానులే. చిన్న బుచ్చుకున్న రామ్ని నవ్వించడానికి ట్రై చేస్తూ అంది సీత. అయితే త్వరగా రూమ్కి వెళ్ళిపోదా, రొమాంటిక్గా చూస్తూ అన్నాడు రామ్. అబ్బా, అలాగే వెళ్దాంలే బావా. ముందు కాఫీ షాప్ని సరిగ్గా అబ్జర్వ్ చేయి, ఎంత బాగుందో. బావా అదిగో అక్కడ చూడు, ఏదో మిషన్ రన్ చేస్తున్నారు, వెళ్దామా? పద సీత, వెళ్దాం. ఇద్దరు చేతులు పట్టుకుని నడుస్తున్నారు. కాఫీ మ్యూజియంలో అప్పటికప్పుడు కాఫీ గింజలను గ్రైండ్ చేసి కాఫీ కలుపుతున్నారు. ఆ గుమగుమలు అక్కడంతా వ్యాపించి ఆ రుచిని టేస్ట్ చేయాలని, ఆస్వాదించాలని అక్కడికి వచ్చిన వారందరినీ ఆకర్షిస్తోంది. అబ్బా, ఎంత మంచి వాసన బావా, భలే ఉంది కదా. కాఫీ తాగుదాం, వస్తావా? తాగుదామా ఏంటి బావా, డెఫినెట్గా తాగాలి. ఇక్కడ కాఫీ మ్యూజియంకి వచ్చి కాఫీ తాగకుండా ఎలా వెళ్తాం? నవ్వుతూ అంది సీత. ఇద్దరూ ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తూ కూర్చున్నారు. చుట్టూరా ఉన్న చెట్ల గాలి చల్లగా వీస్తోంది. సీత హెయిర్ గాలికి అటు ఇటు ఊగుతోంది. బ్యారర్ కాఫీ తీసుకువచ్చి టేబుల్పై పెట్టాడు. వేడి వేడి కాఫీ పొగలు వస్తోంది. ఇద్దరు ఊదుకుంటూ ఒకరిని ఒకరు చూసుకుంటూ తాగుతున్నారు. చిన్నగా తాగవే, చాలా వేడిగా ఉంది కాఫీ. లిప్స్ కాలిపోతే ముద్దు పెట్టుకోవడానికి ఉండదు. సీతకి మాత్రమే వినిపించేలాగా చిన్నగా చెప్పాడు. ఓయ్, అయితే ముద్దు కోసం నాకు జాగ్రత్తలు చెప్తున్నావా? నా మీద ప్రేమతో కాదన్నమాట అంది సీత అలిగినట్టు ఫేస్ పెట్టి. ఒసేయ్, ప్రేమ ఉంటేనే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందే పిచ్చి. సీత అలగడం చూసి నవ్వుతున్నాడు రామ్. నిజమే కదా బావా, అయితే నేనంటే నీకు చాలా ప్రేమ కదా బావా అంది సీత. ఏ నీకు డౌటా? రూమ్కి వెళ్ళగానే చూసుకో, ఊపిరి ఆడనంత గట్టిగా ముద్దు పెట్టేస్తాను. నా ప్రేమ పైన డౌట్ ఎక్స్ప్రెస్ చేశావు కాబట్టి ప్రూఫ్ చేసుకోవాల్సిందే, ఛాలెంజ్ చేస్తున్నట్టు అన్నాడు రామ్. ఒరేయ్, నువ్వు నార్మల్గా ముద్దు పెడితేనే నాకు ఊపిరాడట్లేదు, మళ్ళీ ఈ ఛాలెంజెస్ ఏంటి, చంపేస్తావా ఏంటి? ఓయ్, చనువిస్తున్నాను కదా అని మార్నింగ్ నుంచి ఒరేయ్ అని పిలుస్తున్నావేంటే? అవును అంటాన్రా, మరీ మొరటుగా ఉంటే ఏం చేయను, ఇలాగే పిలుస్తాను, కొడతాను కూడా. సీత సీరియస్గా ఫేస్ పెట్టి వేలు చూపిస్తూ మాట్లాడుతుంటే తన ఎక్స్ప్రెషన్స్ చూసి రామ్ నవ్వుతున్నాడు. రామ్ నవ్వు చూసి సీత కూడా నవ్వుతోంది. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఉంటానండి, ధన్యవాదాలు.